హలో, నేను మిసిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్నప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ల్లో ఏబి వెంకటేశ్వరరావు ఇష్యూ ఒకటి. ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని 5 ఏళ్ల పాటు సర్వీసులో లేకుండా వెంటాడి ఆయన సస్పెండ్ చేయడంతో పాటు ఆయనకి రిటైర్ అయ్యేంత వరకు కూడా పోస్టింగ్ ఇవ్వకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి. అలాంటి ఏబి వెంకటేశ్వరరావుకి ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు సర్కార్ కీలకమైనటువంటి పదవిని అప్పజెప్పబోతుంది. ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఏంటి ఆ కీలకమైనటువంటి నిర్ణయము, ఆ కీలకమైనటువంటి పోస్టు అనే దాని మీద విశ్లేషణలోకి వెళ్లే ముందు అసలు ఏం జరిగింది ఏబి వెంకటేశ్వరరావు గారి విషయంలో, అలాగే ఆయనకి ఏం పోస్ట్ ఇవ్వబోతున్నారు అనేది విశ్లేషణ చేసుకుందాం. సో ఆయనకి ఆంధ్రప్రదేశ్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ అనేటువంటి ఒక విభాగానికి ఆయన్ని అధిపతి చేయబోతున్నారు అనేది లేటెస్ట్గా వినిపిస్తుంది. అంత శాండిటీ ఉందా ఆంధ్రప్రదేశ్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ కంటే? ఖచ్చితంగా బలమైనటువంటి విభాగం అది. దాన్ని ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా సమర్థవంతంగా నిర్వహించలేదు అనేటువంటి అభిప్రాయం ఉంది. అందుకే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి అనేకమైనటువంటి అక్రమాలు అలాగే అవినీతి కార్యక్రమాల మీద విచారణ చేయడానికి కానీ, లేదా ఆ టైంలో ఎవరైతే ఐఏఎస్లు ఐపీఎస్లు అక్రమాలకు అలాగే ఐపీఎస్ మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరించారో వాళ్ళ మీద కూడా విచారణ చేసేటువంటి హయ్యెస్ట్ బాడీ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ అనేది. ప్రతి రాష్ట్రానికి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ అనేది కూడా ఒకటి. దానికి ఆయన్ని చైర్మన్గా చేసేటువంటి అవకాశం ఉంది అనేది ఇప్పుడు లేటెస్ట్గా తెలుస్తుంది. ఆ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయం తీసుకున్నట్టు కూడా విశ్వసనీయంగా తెలుస్తుంది. రాష్ట్ర స్థాయిలో పీసీఏలో ఒక చైర్మన్తో పాటు 3 సభ్యులు ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ కంప్లైంట్స్ అథారిటీలో చైర్మన్ ఏబి వెంకటేశ్వరరావు గారికి రాబోతుంది అనేది ఒక న్యూస్. అయితే దాంట్లో అథారిటీలో 3 సభ్యులు ఉంటారు. ఎవరెవరు ఉంటారు అని అంటే, అక్కడ నామినేటెడ్ చేసేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఆ అథారిటీ ఏఎస్పీ నుంచి పై స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎవరైనా సరే కంప్లైంట్ చేస్తే దాని మీద విచారణ చేసేటువంటి అధికారం ఈ అథారిటీకి ఉంది. ఎస్ఐ నుంచి డిఎస్పీ వరకు అధికారులపైన విచారణ జరపాలంటే జిల్లా స్థాయిలో అథారిటీలు ఉంటాయి. రాష్ట్ర పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ ఏ విధంగా ఉందో దాని కింద జిల్లా స్థాయిలో ఒక అథారిటీ ఉంటుంది. ఆ అథారిటీ ఏం చేస్తూ ఉందంటే, ఎస్ఐ నుంచి డిఎస్పీ వరకు ఎవరి మీద అయితే కంప్లైంట్స్ వస్తాయో వాళ్ళని విచారించేటువంటి అధికారం ఉంది జిల్లా స్థాయికి. రాష్ట్ర స్థాయికి ఏఎస్పీ నుంచి ఆ పై స్థాయి ఐపీఎస్ల మీద ఎవరిపైనైనా సరే విచారణ చేయొచ్చు. ఇక రాష్ట్ర పోలీస్ కంప్లైంట్స్ అథారిటీకి స్వతంత్ర హోదా కూడా ఉంది. సో స్వతంత్ర హోదా కలిగినటువంటి అథారిటీ ఇది. దీని మీద ఇప్పుడు దీనికి సంబంధించి చైర్మన్గా ఆయన్ని అపాయింట్ చేస్తే కనుక గత ప్రభుత్వంలో ఎవరైతే ఐపీఎస్లు ఉన్నారో వాళ్ళు ఒక లక్ష్మణ్ రేఖ దాటి పనిచేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది అథారిటీకి. పోలీసు ఉన్నతాధికారులు జవాబుదారీతనం కోసం ఈ పీసీఏని ఏర్పాటు చేశారు. పోలీసు వ్యవస్థ అనేది ఒక జవాబుదారీతనం ఉండాలి, ఫ్రెండ్లీ పోలీస్, ఇవన్నీ కూడా వినిపిస్తుంటాయి. జవాబుదారీతనం లేకపోగా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇష్టానుసారంగా వ్యవహరించారు. జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ సైన్యం మాదిరిగా కొంతమంది అధికారులు వ్యవహరించారు. అందుకే ఇలాంటి అథారిటీ ఒకటి ఉంది. ఈ అథారిటీకి చైర్మన్గా కనుక ఏబి వెంకటేశ్వరరావుని నియమిస్తే దాని యొక్క పవర్ ఏంటి అనేది తెలుస్తుంది అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆలోచిస్తూ ఉన్నారు అనేది ఇప్పుడు సచివాలయ వర్గంలో జరుగుతున్నట్టు చర్చ. అధికార దుర్వినియోగం చేయటం, బెదిరింపులు చేయటం, హింస, హత్య, రేపు వంటి ఘటనలపైన కూడా ఈ అథారిటీ విచారణ చేపడుతుంది. ఇక 2021లో రిటైర్డ్ జస్టిస్ కనకరాజును పీసీఏ చైర్మన్గా నియమించింది ఆ రోజున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అప్పట్లో ఒక్కసారి రివీల్ చేసుకుంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నటువంటి సమయంలో ఆయన పదవీకాలం ముగియకుండానే ఆయన ప్లేస్లో కనకరాజుని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నియమించింది, నిమ్మగడ్డ రమేష్ కుమార్. దాంతో హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ
రమేష్ కుమార్ని తొలగించడం కరెక్ట్ కాదు అని చెప్పి తేల్చిన తర్వాత కనకరాజుని అక్కడి నుంచి తొలగించి ఆయనకి రాష్ట్ర పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ చైర్మన్గా నియమించడం జరిగింది అప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి సర్కార్. మాజీ ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావును ఇప్పుడు ఈ పీసీఏ చైర్మన్గా నియమించేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం వెంకటేశ్వరరావు మీద ఎన్ని రకాలుగా వేధింపులు ఉన్నాయో అన్ని రకాల వేధింపులు జగన్మోహన్ రెడ్డి సర్కార్ చేసింది. దాంట్లో ఒకటి సస్పెన్షన్. ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి డీజీపీ హోదా అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి తన కక్షను తీర్చుకున్నాడు ఏబి వెంకటేశ్వరరావు మీద. సర్వీసు చివరి రోజు పోస్టింగ్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు, అప్పటికి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఆపద్ధర్మం ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో టోటల్ యంత్రాంగం నడుస్తున్నటువంటి సమయంలో ఆయనకి చివరి పోస్టింగ్ ఇచ్చిండ్రు. అది కూడా రిటైర్ అయ్యేటువంటి రోజు. రిటైర్మెంట్ తర్వాత వెంకటేశ్వరరావుకి కీలక పోస్ట్ ఇవ్వాలి అనేటువంటి అభిప్రాయం చాలామందిలో వ్యక్తమైంది. గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఆ దిశగా ఆలోచిస్తుంది. సో ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు కనుక రాష్ట్ర పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ చైర్మన్ పదవి కనుక ఇస్తే ఇప్పటి వరకు ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో అక్రమాలకు పాల్పడి లేదా అవినీతికి పాల్పడి లేదా వివిధ రకాల ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళ మీద విచారణ చేయడానికి ఈ అథారిటీ చైర్మన్గా ఏబి వెంకటేశ్వరరావుకి కొన్ని అధికారాలు ఉంటాయి. పైగా అది స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ కాబట్టి ఇండివిజువల్ బాడీగా వ్యవహరిస్తుంది కాబట్టి ఇప్పుడు ఐపీఎస్ని ఏం చేయాలి, లక్ష్మణ్ రేఖ దాటినటువంటి వాళ్ళని అనేటువంటి క్వశ్చన్కు సమాధానం లభించేటువంటి అవకాశం ఉంది. అందుకే ఏబి వెంకటేశ్వరరావు లాంటి సీనియర్ ఐపీఎస్ అధికారిని ఆ పోస్ట్కి నియమిస్తే కనుక సరిపోతుంది అనేటువంటి అభిప్రాయం చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఏబి వెంకటేశ్వరరావుని ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయాలి, ఏదో ఒక పదవి ఆయనకు అప్పచెప్పాలి, ఏదో ఒక సలహాదారునిగా తీసుకోవాలి అనేటువంటి డిమాండ్లు అనేకం వస్తూ ఉన్నాయి. కానీ వాటిని పరిగణలోకి తీసుకోకుండా చంద్రబాబు నాయుడు మాత్రం ఏబి వెంకటేశ్వరరావుకి ఎలాంటి పదవి ఇవ్వాలి అనే దాని మీద ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. సలహాదారు పదవుల కన్నా కూడా ఏబి వెంకటేశ్వరరావుకి సరైనటువంటి పదవి ప్లస్ ఆయన ఎంటైర్ కెరియర్లో అనుభవం కూడా పరిగణలోకి తీసుకొని ఈ రాష్ట్ర పోలీస్ కంప్లైంట్స్ అథారిటీని అప్పచెప్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయానికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో కొంతమంది ఐపీఎస్లు ప్రైవేట్ సైన్యంలాగా వ్యవహరించడంతో పాటు ఆ రోజున ఒక ప్యానిక్ సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ చేశారు అనేటువంటి ఆరోపణ ఉంది, వినిపిస్తుంది. రూల్ ఆఫ్ లా ఆంధ్రప్రదేశ్లో లేదు అనేటువంటి అభిప్రాయం అప్పట్లో బలంగా ఉండేది. హైకోర్టు రిటైర్డ్ జడ్జి కూడా ఆ మేరకు సుప్రీంకోర్టుకు ఒక లేఖ రాశారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదు అనేటువంటి విషయం. దానికి అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. నేరుగా జడ్జిల మీదనే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వెంటాడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా. ఆ తర్వాత అనేక మందిని అరెస్ట్ చేశారు, విచారించారు. వయసుతోటి సంబంధం లేకుండా రంగనాయకమ్మ లాంటి వాళ్ళని కూడా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. చివరకు చంద్రబాబు నాయుడిని కూడా అరెస్ట్ చేసి 53 రోజుల పాటు జైల్లో ఉంచారు నిరాధారమైనటువంటి ఆరోపణలతోటి. ఇవన్నీ కూడా కొంతమంది ఐపీఎస్లు లక్ష్మణ రేఖ దాటి చేసినటువంటి ఆకృత్యాలు అనేది ఒక బలమైనటువంటి అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ పౌర సమాజంలో ఉంది. అలాంటి వాళ్ళు కనుక ఇంకా సర్వీస్లో కొనసాగటమో లేదా కీలకమైనటువంటి పదవుల్లో ఉండడమో జరిగితే ఖచ్చితంగా పౌర సమాజానికి ప్రమాదం అనేటువంటి అభిప్రాయం వినిపిస్తున్నటువంటి తరుణంలో ఆ ఐపీఎస్ని ఏం చేయాలి అనే దాని మీద చర్చ జరుగుతుంది. అందుకే ఏం చేయాలి అనేది రాష్ట్ర పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ తేల్చాలి. ఆ బాధ్యతను ఏబి వెంకటేశ్వరరావు మీద నిలుపుతూ చంద్రబాబు నాయుడు ఆ అథారిటీకి చైర్మన్గా ఆయన్ని నియమించాలి అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తుంది. అప్పుడు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా లక్ష్మణ్ రేఖను దాటినటువంటి ఐపీఎస్లని శిక్షించేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం బలంగా వినిపిస్తుంది. ఇన్ని కోణాల నుంచి ఆలోచించిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏబి వెంకటేశ్వరరావుకి కీలకమైనటువంటి పదవిని అప్పజెప్పబోతున్నారు
అనేది ఇప్పుడు బలంగా సచివాలయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్ ఆంజనేయులు కానీ, లేదా కొల్లి రఘురామరెడ్డి కానీ, లేదా సిఐడి చీఫ్లుగా చేసినటువంటి వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు దాదాపుగా 10-15 మంది ఉన్నారు. దీంతోపాటు క్షేత్రస్థాయిలో అనంతపురంలో కానీ, తిరుపతిలో కానీ, పల్నాడులో కానీ కొంతమంది డిఎస్పి స్థాయి వాళ్ళు, సిఐ స్థాయి వాళ్ళు, ఎస్ఐ స్థాయి వాళ్ళు కూడా ఆ రోజున జగన్మోహన్ రెడ్డికి ప్రైవేటు మనుషులుగా వ్యవహరించారు అనేటువంటి ఆరోపణలను ఎదుర్కొన్నారు. దానికి సంబంధించినటువంటి లిస్టు మొత్తం కూడా తయారయ్యింది. సో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి చట్టబద్ధంగా ఒక అథారిటీ అయితే కావాలి. ఆ అథారిటీయే రాష్ట్ర పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ. దానికి చైర్మన్గా ఏబి వెంకటేశ్వరరావుని నియమిస్తే అప్పుడు నిబంధనల ప్రకారం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయంతో ఇప్పుడు సింహస్వప్నంగా కనిపిస్తున్నటువంటి ఏబి వెంకటేశ్వరరావుని నియమించబోతున్నారు అనేది వినిపిస్తుంది. సో ఆయన ఎంటైర్ కెరియర్లో ఎక్కడ కూడా అవినీతి అక్రమాలకు పాల్పడలేదు అనేటువంటి విషయం కోర్టులే చెప్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఆయన్ని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ 5 సంవత్సరాల పాటు ఒక సీనియర్ ఐపీఎస్ అధికారికి పోస్టింగ్ లేకుండా ఇవ్వడం అనేది, పోస్టింగ్ లేకుండా చేయడం అనేది, అది కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలతోటి బహుశా జగన్మోహన్ రెడ్డి సర్కారులోనే అది కనిపించింది. అందుకే ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావుని రాష్ట్ర పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ చైర్మన్గా నియమిస్తే భవిష్యత్తులో ఎవరైనా సరే ఐపీఎస్లు లక్ష్మణ్ రేఖ దాటితే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో అనేది తెలియజేయడానికి ఆ పదవిని ఏబీకి అప్పజెప్పేటువంటి ప్రయత్నం జరుగుతుంది అంటున్నారు. సో ఈ మొత్తం అవలోకనం చేసుకున్న తర్వాత, ఈ విశ్లేషణ విన్న తర్వాత ఏబి వెంకటేశ్వరరావుకి రాష్ట్ర పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ చైర్మన్ పదవి కరెక్టా కాదా అనే దాని మీద మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.